ప్రైజ్ ద లార్డ్. ప్రభు స్తోత్రం. ఈరోజు వాగ్దాన సందేశం మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. దేవుని బిడ్డలారా, ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన్ను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి కొన్ని దోణలు వచ్చాను. ప్రభువుకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, అద్దరికి పోవుదాం. ఈరోజు వాగ్దాన సందేశం, ప్రవచనాత్మకమైన సందేశం. అద్దరికి పోవుదామని ప్రభువు మాట్లాడుచూ ఉన్నాడు. క్రీస్తు ఆజ్ఞ మేరకే మనం సముద్రాన్ని దాటుతున్నప్పటికీ తుఫానులు రావనుకోకూడదు, వస్తాయి. ఆయన మాట చొప్పున మనం జీవిస్తున్నాం. క్రీస్తు ఆజ్ఞ ఇస్తేనే అద్దరికి పోవుదము. అయితే మహాప్రచండమైన తుఫాను వాళ్ళను చుట్టుముట్టి దాదాపు నావ బోల్త కొట్టి చనిపోయేంత పరిస్థితి ఏర్పడింది. అందుకని క్రీస్తుకు మొరపెట్టారు, ప్రభువుకు మొరపెట్టారు. మన వేదంలో ఏమని మొరపెట్టారంటే, మార్కు సువార్త 4వ అధ్యాయం 36వ వచనంలో చూస్తే, బోధకుడా మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా అని మాట్లాడారు. ప్రభువుకు స్తోత్రం. అందుకని క్రీస్తు అక్కడే ఉన్నాడు, కానీ ఆదుకోలేడా? వారు మొరపెట్టారు. ఆ వేదంలో క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఆ సముద్రాన్ని గద్దించే శక్తిమంతుడు ఉన్నను వారు అప్పటిదాకా ఆయన శక్తిని తెలుసుకోలేకపోయారు. విశ్వాస పరీక్ష గురై ఇంకా విశ్వాసము, దృఢ సంకల్పము, ప్రార్థన ద్వారా వారు ఇంకా గొప్ప ఉన్నత విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు వేచి చూశాడు. విడుదల కోసం ఇంకా ప్రార్థన చేశారు. అలా జరిగినప్పుడు, విడుదల వచ్చినప్పుడు వారి జీవితంలో గొప్ప అనుభూతి కలిగింది. క్రీస్తు వాళ్ళని మెల్లగా గద్దించాడు. సముద్రమును, ఆకాశమును గద్దించినప్పుడు ఆయన అది మిక్కిలి నిమ్మలమైపోయింది. 4వ అధ్యాయము మార్కు సువార్త దేవుని బిడ్డలారా 37-38 వచనాలు చూస్తే మిక్కిలి నిమ్మలమైపోయింది. అప్పుడు వారి సంతోషానికి అవధులు లేవు. ప్రభు అన్నాడు, మీ విశ్వాసం ఎక్కడా? దేవునికి స్తోత్రం. నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. ఇక్కడ వీరి విశ్వాసాన్ని ప్రభు పరీక్షించినాడు. ఆయన గద్దిస్తే మిక్కిలి నిమ్మలమైపోయింది. నీ సమస్యను గద్దిస్తే మిక్కిలి నిమ్మలమైపోతుంది. యెషయా 41:10లో ప్రభు అంటున్న, నీతి అను నా దక్షిణాస్తం చేత నేను ఆదుకుంటాను. ప్రభు ఆదుకుంటాడు. ఆయన ఆదుకోవాలంటే మనం నీతిమంతులుగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు దీవించును గాక. ఆమెన్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరం మా కాల్ చేయడం. మా సెల్ నెంబర్ 9994893031. ఈ నెల 17వ తారీఖు మంగళవారం ఉదయం 10:30 ధర్మారం వరంగల్లో పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఉద్యోగ మహాసభ ఉన్నది. రండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.